హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఈరోజు హెల్తీగా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే కొరలు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ కొరలు చిరుధాన్యాలలో ఒకటి. ఈ కొరలు హెల్త్ పరంగాను టేస్ట్ పరంగాను చూసిన ఈ ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పవచ్చు. సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. అయితే కొరలతో ఇడ్లీని సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల కొరలు తీసుకోండి. దీనిలోనే 1 కప్పు మినపగుళ్ళను వేసుకుని, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని నీళ్లను పోసి 4-5 గంటల పాటు నానబెట్టండి. 5 గంటల తర్వాత బాగా నాని ఉంటాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని 10 నిమిషాల ముందు 1/4 కప్పు అటుకులు కడిగి నానబెట్టుకోండి. వీటినన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పిండిని కనీసం ఓవర్ నైట్ పులయబెట్టండి. మార్నింగ్కి చూస్తే పిండి బాగా పులిసి ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి. పిండిని ఇడ్లీ ప్లేట్స్లోకి తీసుకోండి. ఇలా అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకుని వేడి చేయండి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని పెట్టి మూత పెట్టండి. ఫస్ట్ 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత మంటను తగ్గించి మీడియం ఫ్లేమ్లో 10-12 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేశాక కూడా 5 నిమిషాల తర్వాత ఇడ్లీని స్టాండ్ నుండి ఇడ్లీలను తీసుకోండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో హెల్తీగా టేస్టీగా చిరుధాన్యాలలో ఒకటైన సాఫ్ట్గా ఉండే కొరలు ఇడ్లీ రెడీ అయిపోయింది. వీటిని మనం పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.